థెరీజియన్ స్పాట్లైట్ ప్రతి శుక్రవారం ఉదయం 9 గంటలకు. థెరీజియన్ స్పాట్లైట్ న్యూస్ కు స్వాగతం. ఈ వారం తాజా వార్తలు. ఈ వారం మా కళాశాలలో విద్యార్థులు మరియు సిబ్బంది నిర్వహించిన అసాధారణమైన కార్యక్రమాలు, సాధించిన అబ్బురపరిచే విజయాల సారాంశం మీకు అందిస్తున్నాం. ఈ వారం బ్రేకింగ్ న్యూస్. మే 3వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరియు అమరావతిలోని ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయం సంయుక్తంగా నిర్వహించిన ప్రతిష్టాత్మక కార్యక్రమం అతిథ్రిలో న్యూట్రిషన్ విభాగాధిపతి డాక్టర్ జ్యోతికుమారి, అధ్యాపకురాలు శ్రీమతి రాధ మరియు విద్యార్థినులు పాల్గొన్నారు. అతిథి కార్యక్రమం కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాల పథకాల కింద గ్రామీణ పరిశ్రమలను ప్రోత్సహిస్తుంది. మే 29 మరియు 30వ తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఎంఎస్ఎంఈ రిజిస్టర్డ్ సర్టిఫికేట్ పంపిణీ కార్యక్రమంలో న్యూట్రిషన్ విభాగ విద్యార్థులు మిల్లెట్ ఆధారిత ఆరోగ్య ఉత్పత్తులను ప్రదర్శించారు. ఐరన్ అధికంగా ఉండే మునగాకు లడ్డు ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచి గ్రామీణాభివృద్ధి మంత్రి శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ ప్రశంసలు అందుకున్నారు. మే నెల 15వ తేదీ నుండి 18వ తేదీ వరకు చెన్నైలో జరిగిన ఆల్ ఇండియా కేతులకు యూనివర్సిటీ ఫెడరేషన్ శతాబ్ది ఉత్సవాల్లో న్యూట్రిషన్ విభాగాధిపతి మరియు ఐకాఫ్ సమన్వయకర్త డాక్టర్ ఏ జ్యోతికుమారి, జువాలజీ మేజర్ చివరి సంవత్సర విద్యార్థిని కుమారి పింకీ, ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 2వ సంవత్సరం విద్యార్థిని కుమారి మానస సరియు, ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ 2వ సంవత్సరం విద్యార్థిని కుమారి అమల పాల్గొన్నారు. మార్పు కోసం ప్రయత్నిస్తున్న విద్యార్థులారా పాల్గొనండి, అభ్యసించండి, ప్రోత్సహించండి అనే ఇతివృత్తంతో సాగిన ఈ కార్యక్రమంలో సామాజిక సమస్యలు, యువత నాయకత్వం, వివిధ చట్టాలు మరియు సంస్థాగత వ్యూహాలపై చర్చించడానికి దేశం నలుమూలల నుంచి అనేక సంస్థల ప్రతినిధులు సమావేశమయ్యారు. జూన్ 18వ తేదీ ఎన్ఎస్ఎస్ విభాగం నిర్వహించిన నీరు మీరు అనే జల సంరక్షణ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ కె స్వర్ణలత జల సంరక్షణ, పర్యావరణ ప్రాముఖ్యత, జీవ వైవిధ్యం మొదలైన అంశాలపై ప్రసంగించారు. కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ యూనిట్ల అధికారులు మరియు విద్యార్థినులు పాల్గొన్నారు. జూన్ 19వ తేదీన నారాయణపురంలో జరిగిన ఉంగుటూరు నియోజకవర్గ అభివృద్ధికై ఏర్పాటైన ప్రతినిధుల సమావేశంలో పాల్గొనడానికై రసాయన శాస్త్ర అధ్యాపకురాలు డాక్టర్ కె స్వర్ణలత విద్యావేత్తగా ఎంపికయ్యారు. జూన్ 19వ తేదీన స్థానిక న్యూ అశోక్ నగర్ లో లయన్స్ క్లబ్ నిర్వహించిన యోగా కార్యక్రమంలో కళాశాలకు చెందిన 32 మంది ఎన్సీసీ కెడెట్స్ పాల్గొన్నారు. జూన్ 21, 2025న జరిగిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ సన్నాహాలలో భాగంగా కళాశాలకు చెందిన ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ మరియు 150 మంది ఎన్సీసీ కెడెట్లు చురుగ్గా పాల్గొని యోగాభ్యాసాన్ని సాధన చేశారు. జూన్ 20వ తేదీన కళాశాల ప్రథమ సంవత్సరం విద్యార్థినులకు కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్టుపై మౌఖిక పరీక్ష, జూన్ 21వ తేదీన ద్వితీయ సంవత్సరం విద్యార్థినులకు ఇన్హౌస్ ప్రాజెక్టుపై మౌఖిక పరీక్ష నిర్వహించడం జరిగింది. ఈ 2 రోజుల పరీక్షలో అధ్యాపకుల మార్గదర్శకంలో విద్యార్థినులు పెంపొందించుకున్న విషయ పరిజ్ఞానం, క్షేత్రస్థాయి అనుభవాలు మరియు వాస్తవ ప్రపంచ సమస్యలకు పరిష్కారాలు ప్రదర్శించబడ్డాయి. విద్యార్థినులలో అనుభవపూర్వకమైన సామాజిక విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించడంలో ఈ పరీక్షలు కళాశాల నిబద్ధతకు కొలమానంగా నిలిచాయి. Our subject project is Smart Irrigation System using IoT technology. The components used in this project are soil moisture sensor, motor pump, relay module, breadboard, DHT11 sensor and battery, ESP32 microcontroller. Now, when the soil moisture sensor detects and monitors continuously the జూన్ 21, 2025న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జిల్లా యంత్రాంగం మరియు అధికారులు స్థానిక సిఆర్ఆర్ కళాశాల మైదానంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో కళాశాల ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్, ప్రోగ్రామ్ ఆఫీసర్లు మరియు విద్యార్థినులు పాల్గొన్నారు. సామూహిక భాగస్వామ్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థినులు నిపుణుల పర్యవేక్షణలో వివిధ యోగాసనాలు, శ్వాస సంబంధిత వ్యాయామాలు ప్రదర్శించారు. ఈ కార్యక్రమం విద్యార్థినులకు మానవ జీవితంలో ఆరోగ్యం, ఏకాగ్రత మరియు మానసిక శాంతి కోసం యోగా యొక్క ప్రాముఖ్యతపై అవగాహన కల్పించింది. ఇంతటితో ఈ వారం ముఖ్యాంశాలు సమాప్తం. నేను మీ అంబిక, ద్వితీయ సంవత్సర హెల్త్ కేర్ మేనేజ్మెంట్ విద్యార్థిని. నేను మీ కానూరి దామిని సుధా, ద్వితీయ సంవత్సర బీసీఏ విద్యార్థిని. మరిన్ని వార్తలతో వచ్చే శుక్రవారం కలుసుకుందాం. నమస్కారం.
ఈజీ అండ్ స్పాట్ లైట్ ప్రతి శుక్రవారం ఉదయం 9 గంటలకు.